వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెస్పెక్ట్ ఎడ్యుకేషన్. ఓకే అండి, మనం ప్రజెంట్ కంటిన్యూస్లో ఆల్మోస్ట్ ముగింపుకి వచ్చేసినట్టే. మనం చాలా వాక్యాలు చూసాం, చాలా సెంటెన్సెస్ ఎలా ఫ్రేమ్ చేయాలి, ప్రజెంట్ కంటిన్యూస్లో వాడాల్సిన సందర్భం ఏంటి, వాడకూడని సందర్భం ఏంటి, ఎలాంటి వెర్బ్లను ప్రజెంట్ కంటిన్యూస్లో వాడాలి, ఎలాంటి వాటిని వాడకూడదు, ఇవన్నీ చూసాం. ఇప్పుడు ఆల్మోస్ట్ మనం ముగింపుకి వచ్చేసాం. వీ హ్యావ్ కమ్ టు ది కన్క్లూజన్ ఆఫ్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. అయితే ఇది ముగించే ముందు మనం ఏం చేద్దామంటే ఒక 4 రకాల డిఫరెంట్, అంటే ఒక వేరువేరైన సందర్భాలని ఎలా చెప్పాలి ప్రజెంట్ కంటిన్యూస్ అని చెప్పి దీంతో మనం దీన్ని ముగించుకుందాం. సో ప్రజెంట్ కంటిన్యూస్ 4 సందర్భాల్లో ఫస్ట్ సందర్భం అఫర్మేటివ్ సెంటెన్సెస్. అఫర్మేటివ్ సెంటెన్సెస్ అంటే ఆల్రెడీ మనకి ప్రెజెంట్ కంటిన్యూస్ స్ట్రక్చర్ మొదటి నుంచి మనం చూస్తూనే ఉన్నాం. సబ్జెక్ట్ ఈజ్, యామ్, ఆర్, వర్బ్, ఇంగ్ ఫామ్ అండ్ దెన్ ఆబ్జెక్ట్. ఈ స్ట్రక్చర్ని యాజ్ ఇట్ ఈజ్ అలా చెప్పేస్తే అదే అఫర్మేటివ్ సెంటెన్సెస్. అంటే ఒక సబ్జెక్ట్ ఆల్రెడీ మనకు తెలిసిన సబ్జెక్ట్స్ మనం తెలుసుకొని ఐ, వి ఈ రెండు కూడా ఫస్ట్ పర్సన్ సింగులర్ ప్లూరల్, యూ సెకండ్ పర్సన్ సింగులర్ ఇంకా అదే ప్లూరల్, హీ, షీ, ఇట్ అండ్ దే. హీ, షీ, ఇట్ థర్డ్ పర్సన్ సింగులర్, దే థర్డ్ పర్సన్ ప్లూరల్. వీటిలో ఏదైనా సబ్జెక్ట్ తీసుకుని ఫర్ ఎగ్జాంపుల్ ఐ తీసుకుందాం. ఐ ఈజ్, యామ్, ఆర్లో యామ్. ఐ యామ్ రీడింగ్, రీడ్ అనేది వెర్బ్, నాకు ఇంగ్ ఫామ్ రావాలి కాబట్టి ఐ యామ్ రీడింగ్ అ బుక్. ఐ యామ్ రీడింగ్ అ బుక్. వి ఆర్ గోయింగ్ టు మార్కెట్. ఫస్ట్ దాని అర్థం నేను ఒక పుస్తకం చదువుతూ ఉన్నాను, రెండోది మేము మార్కెట్కి వెళ్తూ ఉన్నాం. ఇది యూ కూడా ఈజ్, యామ్, ఆర్ అంటే మనం ముందే చూసాం. యు ఆర్ సింగింగ్ సాంగ్స్, యు ఆర్ సింగింగ్ సాంగ్స్, నువ్వు పాటలు పాడుతూ ఉన్నావు. హీ ఈజ్ డ్రాయింగ్, హీ ఈజ్ డ్రాయింగ్ ఏవో బొమ్మలు లైక్ కార్టూన్స్. ఇలానే మనం మిగిలిన కొన్ని ఓవర్లుగా చూద్దాం. షీ ఈజ్ కుకింగ్ ఫుడ్ ఇన్ ది కిచెన్. ఇట్ ఏదని మళ్ళీ ఇందులో ఇట్ ఈజ్, ఇట్ యామా, ఇట్ ఆరా, ఇట్ ఈజ్. ఓకే, సో ఇట్ అనేది మన ఏదైనా వస్తువు తీసుకోవచ్చు. సో ఇట్ ఈజ్ మూవింగ్ ఆల్ అరౌండ్, ఏదో ఒక వస్తువు చుట్టూ కదులుతూ తిరుగుతూ ఉంది. ఇంకా నెక్స్ట్ దే అంటే వారు. దే ఆర్ ప్లేయింగ్ క్రికెట్, వారు క్రికెట్ ఆడుతూ ఉన్నారు. సో ఇవన్నీ కూడా ఇందులో ఎక్కడ కూడా మనకి నెగిటివ్ అనేది ఎక్కడా లేదు, ఒక వ్యక్తి చేస్తున్న పని తెలియజేస్తున్నాయి. ఇలాంటి సెంటెన్స్ మనం ఏమంటామంటే అఫర్మేటివ్ సెంటెన్సెస్ అని చెప్పి అంటాం. మరొకసారి చూద్దాం. ఐ ఆమ్ రీడింగ్ ఎ బుక్, we are going to market, you are singing songs, he is drawing cartoons, she is cooking food, it is moving all around, they are playing cricket. ఇవన్నీ కూడా సేమ్ మన ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏదైతే ఉందో దాన్ని అనుసరిస్తూ ఉంటాయి. దీస్ ఆల్ ది సెంటెన్సెస్ ఎస్పెషల్లీ అఫర్మేటివ్ సెంటెన్స్ దే ఫాలో ది స్ట్రక్చర్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. ఇది మనం అఫర్మేటివ్ సెంటెన్స్ చూసాం. ఇప్పుడు ఇందులోనే మనం రెండో సందర్భం ఏంటనేది ఇప్పుడు చూడబోతున్నాం. రైట్, ఓకే. ఇప్పుడు మనం సెకండ్ కేసు అనేది మనం చూడబోతున్నాం.
సెకండ్ అంటే రెండో రకమైన సందర్భం. సో ఈ సెకండ్ కేసులో ఏం చేద్దాం అంటే మనం నెగిటివ్ సెంటెన్సెస్. నెగిటివ్ సెంటెన్సెస్. ఈ నెగిటివ్ సెంటెన్స్ రావాలంటే మనం ముందు చెప్పుకున్నటువంటి అఫర్మేటివ్ సెంటెన్సెస్ హెల్ప్ తీసుకుంటే ఇది ఈజీగా ఉంటుంది. ఓకే, మరొకసారి మనం ఇప్పుడే ముందుగా చెప్పిన సెంటెన్స్ ఒక్కోదాన్ని తీసుకుని దాని నెగిటివ్ సెంటెన్స్ రాసి చూద్దాం. అందులో మనం తీసుకున్న ఫస్ట్ ఎగ్జాంపుల్, ఐ ఆమ్ రీడింగ్ అ బుక్. దాని నెగిటివ్ సెంటెన్స్ ఏంటంటే ఐ ఆమ్ వెర్బ్కు ముందు NOT నాట్ అని మనం యాడ్ చేయటమే. సో ఐ ఆమ్ నాట్ రీడింగ్ ఎ బుక్. ఐ ఆమ్ నాట్ రీడింగ్ అ బుక్ అంటే దీని అర్థం ఏంటంటే నేను బుక్ని చదువుతూ ఉన్నాను, నేను ఒక బుక్ని చదువుతూ లేను అంటే బుక్ చదవట్లేదు, వేరే ఇంకేదో వర్క్ చేస్తున్నాను. ఇది నెగిటివ్ సెంటెన్స్ అంటాం దీన్ని. నెగిటివ్ సెంటెన్స్కి అఫర్మేటివ్కి తేడా ఏంటంటే సబ్జెక్టు ఈజ్ యామ్ ఆర్ అంతా కామనే, వెర్బ్ కింగ్ ఫామ్ ఆబ్జెక్ట్. ఇక్కడ వెర్బ్ కన్నా ముందు NOT నాట్ అని ఒక్కటి మనం యాడ్ చేసామంటే అది నెగిటివ్ సెంటెన్స్ అయిపోతుంది. అంటే మనం ఆ పని చేస్తే ఇది, చేయకపోతే అది. చేయని సందర్భాల్లో మనం నెగిటివ్గా నాట్ అని చెప్పి యాడ్ చేసి చెప్పాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం సెకండ్ ఐ అయిపోయింది కదా, తర్వాత వి. అందులో మనం ఏం చెప్పాము, వీఆర్ గోయింగ్ టు మార్కెట్. వీఆర్ గోయింగ్ టు మార్కెట్. ఇక్కడ ఏంటి వస్తుంది, దాని నెగిటివ్ సెంటెన్స్ ఏంటి వస్తుంది ఇక్కడ, వీఆర్ నాట్ గోయింగ్ టు మార్కెట్. NOT నాట్ గోయింగ్ టు మార్కెట్. వీఆర్ నాట్ గోయింగ్ టు మార్కెట్. అలానే ఐ వి యూ. యూ ఆర్ సింగింగ్ సాంగ్స్. యూ ఆర్ సింగింగ్ సాంగ్స్. ఇది మనం చూసిన అఫర్మేటివ్ సెంటెన్స్. ఇది ఈజీనే. యు ఆర్ నాట్ సింగింగ్ సాంగ్స్. యు ఆర్ నాట్ సింగింగ్ సాంగ్స్. ఇది నువ్వు పాటలు పాడుతూ ఉన్నావు. ఇది నువ్వు పాటలు పాడుతూ లేవు అంటే పాడడం లేదు అని చెప్పడం. అలానే హీ ఈజ్ డ్రాయింగ్ కార్టూన్స్. అతను కార్టూన్స్ గీస్తూ ఉన్నారు. హీ ఈజ్ డ్రాయింగ్ కార్టూన్స్. గీయటం లేదు అంటే హీ ఈజ్ నాట్ డ్రాయింగ్ కార్టూన్స్. హీ ఈజ్ నాట్ డ్రాయింగ్ కార్టూన్స్. అలానే షీ ఈజ్ కుకింగ్ ఫుడ్. ఈ సెంటెన్స్ మన ఎక్స్టెన్షన్ కోసం ఇన్ ది కిచెన్ అని కూడా రాసుకోవచ్చు. షీ ఈజ్ కుకింగ్ ఫుడ్ లేదా షీ ఈజ్ ప్రిపేరింగ్ ఫుడ్. ఇక్కడ షీ ఈజ్ నాట్ కుకింగ్ ఫుడ్ ఆర్ లేదా షీ ఈజ్ నాట్ ప్రిపేరింగ్ ఫుడ్. ఇక్కడ మనం ఆల్రెడీ ఈజ్ కుకింగ్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ మనం ఈజ్ నాట్ కుకింగ్ ఫుడ్. తర్వాత మనం తీసుకున్న సెంటెన్స్ ఇట్ ఈజ్ మూవింగ్ ఆల్ అరౌండ్. ఆల్ అరౌండ్. మూవింగ్ ఆపోజిట్ నాట్ మూవింగ్. ఇట్ ఈజ్ నాట్ మూవింగ్ ఆల్ అరౌండ్. ఇంకా ఐ వి యూ హీ షీ టైప్ అండి. దే అక్కడ మనం చెప్పుకున్నాం దే ఆర్ ప్లేయింగ్ క్రికెట్.
ఇది దే ఆర్ ప్లేయింగ్ క్రికెట్ అంటే క్రికెట్ ఆడుతున్నారు. దే ఆర్ నాట్ ప్లేయింగ్ క్రికెట్. దే ఆర్ నాట్ ప్లేయింగ్ క్రికెట్. ఈ రకంగా మనం రకరకాల సిచ్యువేషన్స్ మనం క్రియేట్ చేసుకుంటూ ఈ ఐ వి యు షీ హీ షీ ఇట్ దే ఈ సబ్జెక్ట్స్ కాకుండా మనం వ్యక్తుల పేర్లు పెట్టవచ్చు. సో హీ బదులు ఒక మగ వ్యక్తి పేరు పెట్టవచ్చు, షీ అంటే ఒక ఆడాం పేరు పెట్టవచ్చు, సో దే అంటే ఎవరైనా ఒక బ్యాచ్ టీం పేరు పెట్టవచ్చు. ఇలా మనం రకరకాల సెంటెన్స్ మనం ట్రై చేసుకుంటూ డెఫినెట్గా ఇది ప్రాక్టీస్ చేస్తాడు. ఎఫర్మేటివ్ సెంటెన్సెస్ and negative sentences. These two can be practiced by taking various subjects. So you need to practice very well and you can speak English fluently, definitely. Thank you. If you feel this video is helpful to you, please like, share and subscribe our channel. And please do not forget to press the bell button so that you will get the notifications from our channel. Thank you very much.